ఓం ఓం. స్టార్ట్ చేయనమ్మా. చేయండి చేయండి. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశుభ యద్భద్రం తన్న ఆశుభ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమ. అందరూ నమస్తే. అందరికీ అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. సో ఇక్కడ ఆ, మీ దగ్గర అందరి దగ్గర గ్రూప్లో ఉన్నటువంటి మెసేజ్ ఉంది కదా, చూడండి. దాంట్లో ఆర్యాచంద్ లక్షణాలు అని ఉంది కదా. యస్యాహ పాదే ప్రథమే ద్వాదశ మాత్రస్తథా తృతీయేపి అనా అష్టాదశ ద్వితీయే అమ్మ చతుర్థకే కనబడతలేదు. గ్రూప్లో ఉంది. ఆహాహా. గ్రూప్లో ఉన్న మెసేజ్ అది. గ్రూప్ ఓపెన్ చేయనా? ఉమ్. చూడండి. ఇప్పుడు కనబడుతుంది. ఓకే. యస్యాహ పాదే ప్రథమే ద్వాదశమాత్రస్తథా తృతీయేపి ఓకే అష్టాదశ ద్వితీయే చతుర్థకే పంచదశ సో ఆర్య సహ ఆర్య అన్నమాట. సో అంటే సా, యాక్చువల్గా సో సా అన్నమాట. సా ఆర్య అన్నమాట ఇది. సో సో అంటే సహా రావాలి కదా, కానీ సహా రాదు ఇక్కడ. లాస్ట్ ఓకే. ఓం నమస్తే బెహన్ జీ. నమస్తే నమస్తే. అది అజ్జో ఉమ్, అజ్జ సుఖమారాధ్య చెప్తున్నావు కదా, అది చెప్పేసి లేదా యా అవును. అది చెప్పేసి. ఎందుకంటే మొన్న నేను ఆ, కర్త క్రియలో చెప్పిన కదా, ఆకాంక్ష పద్ధతి ఉంది కదా, ఆకాంక్ష అవునవును పద్ధతి. అవును. సో ధాతు వచ్చేసి ఆరాధ్య. ఓకే. సో నమస్కార. అది అజ్జః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం న రంజయతి. అంటే ఇక్కడ ధాతువు ఏమొచ్చింది, పూజించుట, సహాయపడడం అనే అర్థంలో ఇక్కడ. అయితే ప్రశ్న ఏంటిది, కిం ఎవరిని, ఎవరిని అంటే ఏమన్నారు ఇక్కడ, అజ్జః జ్ఞానము లేని వాణిని, కథం భవతి అంటే ఎలా ఉంటుందని చెప్పారు ఇక్కడ. దీంట్లో సుఖం, సుఖంగా ఉంటుంది అని చెప్పారు కదా. ఆరాధ్య, ఆరాధ్య అనేది ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆరాధ్య అంటే పూజించడము లేదంటే సహాయపడడం అన్నమాట. కిం ఎవరిని మరి అంటే తే విశేషజ్ఞ. విశేషజ్ఞ అంటే ఏంటి, ఆ సంపూర్ణ జ్ఞానము కలవానిని. కథం భవతి ఎలా ఉంటుంది మరి అది అనంటే సుఖతరం. ఎలా ఉంటుంది అది, సంపూర్ణ జ్ఞానం అనేది ఎలా సుఖతరం. ఉంటుంది, సుఖతరం. ఇంతకు ముందు కంటే సుఖంగా ఉంటుంది. న రంజయతి ధాతు వచ్చేసి రంజ, రంజ ధాతువు కదా. సో న రంజయతి అంటే సంతోష పెట్టలేరు. ఎవరిని, కహ, కహ ఎవరు, ఎవరు సంతోష పెట్టలేరు, ఎవరిని సంతోష పెట్టలేరు కదా. సో కహ ఎవరు, ఎవరు అంటే ఎవరు అక్కడ, బ్రహ్మ బ్రహ్మ. అనమాట. బ్రహ్మ కూడా, బ్రహ్మాపి. సో బ్రహ్మాపి అపి అంటున్నాం కదా. సో బ్రహ్మాపి బ్రహ్మ కూడా. తర్వాత కిం ఎవరిని, ఎవరిని అంటే ఏం చెప్తున్నాము, తం జ్ఞాన లవ దుర్విదగ్ధం నరం. తమ్ అంటే ఏంటి, అతనండి. అతడిని. ఎవరు, అతడిని. అతడెవరు, జ్ఞాన జ్ఞానలవ. అంటే కొంచెం జ్ఞానం కలిగినటువంటి, దుర్విదగ్ధం. దుర్విదగ్ధం అంటే ఏంటి, దహించబడుచున్నటువంటి అతనిని కదా. ఓకే. సో దుర్విదిగ్ధం అర్థం నరం ఆ మనిషిని. ఆ మనిషిని. తమ్ అంటే ఆ మనిషి, అతడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నమాట. సో ఏమీ తెలియని వానికి సహాయం చేయొచ్చు, పూర్తిగా తెలిసిన వానికి కూడా సహాయం అనేది చాలా తేలిక కదా. తెలిసి తెలియక అహంకారంతో ఉన్న వారికి మాత్రము ఆ బ్రహ్మ కూడా సంతోషపెట్టలేడు వాళ్ళని. బ్రహ్మ కూడా
సంతోషపెట్టలేడు అని ఇది అర్థం అనమాట. ఇదే ఆకాంక్ష పద్ధతి మనం చెప్తున్నాం కదండి, మన మునిగారు ఆదివారం అవును. కథ చెప్పుకుంటాం కదా, ఇదే ఆకాంక్ష పద్ధతి. ఓకే, ఓకే. అంటే ఫస్ట్ ఒక ధాతువుని తీసుకుంటాము, తర్వాత ఎవరు ఏమైంది అని అన్ని రాస్తున్నాం కదా, అవును, అవును. అదే ఇది. ఆకాంక్ష పద్ధతి అంటే దాని గురించి వివరణ ఇచ్చావా? లేదు, ఇవ్వలేదు. ఆకాంక్ష పద్ధతి అని దేన్ని అంటారు? ఆకాంక్ష అంటే ఇంకా ఏం జరుగుతుంది అందులో, ఆకాంక్ష కదా, కోరిక అంటే దాంట్లో జరిగే అది ఏంటి విషయాలు, ఏమేం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎవరికి ఏం చేస్తున్నారు, దాన్ని బట్టి. అంతేనా? అనుకున్నాను. ఆకాంక్ష పద్ధతి నేను కొత్తగా వింటున్నాను. ఆ, గీతా పరీక్షలో కూడా అవును. ఆకాంక్ష పద్ధతి ఆ, వస్తుంది. అంటే ఫస్ట్ అది చూడాలి, దాని పరిభాష చూడాలి. అదే దీంట్లో అయితే ధాతు పరిచయము, ఇది మాత్రం వాస్తవం. ధాతు పరిచయము, ఆ, కిం, కథం, ఆ, కహ, ఆ. ఈ సో అంటే ఆ ప్రశ్నలకు సెంటెన్స్ సమాధానం. కి తగ్గట్టుగా అంటే ఏం జరిగింది, అవును, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు అవును, చేశారు, అంటే ఆ సెంటెన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం. అవును, అది. ఉమ్. అవును. ఇది మీరు సరి చేసుకోండి. పోయిన వారం నేను చెప్పిన దాంట్లో కర్త క్రియలో చెప్పాను నేను. ఇది ఆరాధ్య, కథం ఆరాధ్య బ్రహ్మ కిం బ్రహ్మపిన రంజయతిలో అజ్ఞ సుఖమారాధ్య అనే దాంట్లో నేను చెప్పింది వేరే రకం ఉంది. అవునా? కాబట్టి దీన్ని సరి చేసుకోండి. అది కవిత దాంట్లో నుంచి తీసేయదు. ఇదా? ఇది కాదు, అదా? రికార్డింగ్ నుంచి. ఓకే. రికార్డ్ అది కర్త విశేషణంలో ఉంది. ఇది నేను ఉమ్. కర్త క్రియలో చెప్పాను. ఓకే ఓకే. అది తీసేసి యా, ఈరోజు మందాక్రాంత ఛందస్సు తీసుకున్నాం. యా. మందాక్రాంత ఛందస్సు. మేఘ సందేశం అంతా మందాక్రాంతే కదా. అవునండి. కాళిదాసు ఇది మంగళాచరణం. ఇప్పుడు అదే మొదటిది అదే కదా నుంచి ఇచ్చాడు, కష్టిత్ కాంత. మందాక్రాంత కాళిదాసు, తర్వాత శిఖరిణి భవభూతి. వీళ్ళు ఇద్దరు కవులు ఈ ఛందస్సుకు ప్రసిద్ధమని. ఉత్తర భవభూతి రామచరిత్ర రాశాడు భవభూతి. అది శిఖరిణిలో ఉంటుంది చూడు. ఓ శిఖరిణి అసలు దీని కర్తలు కూడా వాళ్ళే అనుకుంటారు. మందాక్రాంత ఎందుకంటే దీన్ని కాళిదాస్, మందాక్రాంత అనగానే కాళిదాసు గుర్తుకొస్తుంది. కవికుల గురు కాళిదాస్. మందాక్రాంత కవికుల గురు కవికుల గురు కాళిదాస. అంటే కవులకే ఎందుకంటే ఆయన కవులకే చాలా అమ్మా. కావ్యాన్ని ఎంత అందంగా మలచాలో అంత అందంగా మలిచారు. అలంకారాలు గాని, ఛందస్సు గాని, వీటిని ఆ విధంగా సౌందర్యమయంగా తీర్చిదిద్దారు అని ఒక నానుడి. ఓకే. దీంట్లో అలంకారాలు అంటే కావ్యం అనేసరికి ఛందస్సు ఉంటుంది, అలంకారాలు ఉంటాయి, రసాలు ఉంటాయి. ఏ దాన్ని ఎలా మలుచుకోవాలి, ఆ రకంగా వారు తీసుకున్నారని ఒక నానుడి. అందుకే ఆయన కవికుల గురు. అమ్మా కాళిదాస్. ఇప్పుడు ఇద్దరు కవులు అన్నారు కదమ్మా, భవభూతి ఇంకెవరమ్మా? భవభూతి కాళిదాస్. చాలా మంది ఉన్నారు, మాఘుడు ఉన్నాడు, భారవి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే శిఖరిణి తీసుకుంటే శిఖరిణికి మీకు ఒకటి వీడియో పంపానండి, హిందీలో ఉంది. వారు చెప్పారు అందులో భవభూతి శిఖరిణికి పెట్టింది పేరు అన్నట్టు. మందాక్రాంతం తీసుకుంటే ఇది ఇది కాదు, నేను ముందు దీంట్లోనే ఉంది, ఛందస్సులో ఉంది. నేను దీంట్లో సెర్చ్ చేసి మీకు ఉపయోగపడతాయి అనుకున్నాయన్నీ దీంట్లో పెడుతుంది. అదే ఓకే. ఇక్కడ మందాక్రాంత ఇది లక్షణం కవిత. అది చూస్తున్నా, ఒక్క నిమిషం. ఇప్పుడు అది అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు 45 నిమిషాలే తీసుకోగలుగుతాను, వెళ్ళాలి. ఓకే. మందాక్రాంత అని ఎలా వచ్చింది అని అంటే, మొట్టమొదటిగా మందం మందం చలతి ఆక్రాంతం మందం ఆక్రాంతం ఇది మందాక్రాంతం.
మ్మ్. మెల్లమెల్లగా అది చాలా నడుస్తుంది. ఆ మ్మ్. ఈ మళ్ళీ ఒక ఆమె ప్రాచి అని అనుకుంటా, ఆమెది కూడా దీంట్లో పెట్టాను. పాడే పద్ధతి విషాదం కనబడ అంటే విరహంలో కనబడుతుంది ఆ పాడే లక్షణం. మ్మ్. అది అది వీలైతే కవిత మ్మ్. రెండో జూమ్ లో చూపించదు. ఓకే. ఇవి అవసరం లేదు, నేను తర్వాత చేద్దాం. చివర్లో పెట్టిన ఓ, చివర్లో పెట్టింది చూపించనా? ఓకే. చివర్లో పెట్టింది, ఎందుకంటే ఇవన్నీ దాంట్లో వీళ్ళకు ఉపయోగపడతారు చూస్తారని. అవునులే. ఇక్కడ ఇది కూడా లక్షణం కవిత, ఇది ఉదాహరణలో ఆ, చివర్లో మనం చెప్పుకుందాం ఓకే. దానికంటే ముందు. ఇదా? మేఘ సందేశం మేఘదూతం. ఏది అది కాదు కవిత, ఇక్కడ చూడు, ఇది చూడు, ఇక్కడ మందాక్రాంతి పింక్ కలర్ ఉంది. పింక్ కలర్. ఓకే. వీటికంటే మందాక్రాంత లక్షణం ఇచ్చాను కదా. ఈ లక్షణాలు కూడా అండి వృత్తరత్నాకరంలో కొంతమంది తీసుకున్నారు. అది వర్ణాలు సమానమే, కాకపోతే కొంచెం ఇప్పుడు జలధి షెడ్ గైభ్నవ్ అవన్నీ ఇచ్చారు కదా ఇక్కడ. దాంట్లో జలధి రసాన్ని ఇచ్చారు. రస అంటే సేమ్ అదే. అయితే మందాక్రాంత ఛంద్ మొట్టమొదటిగా సర్వేభ్యో నమః, సర్వేషాం మంగళం భవతు, అద్య మందాక్రాంత ఛంద్. మందాక్రాంత ఛంద్ కాళిదాస్ యాక్చువల్గా కవి. ఒక్క నిమిషం బహించి ఇది నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తా తర్వాత. ఇప్పుడు అవునా?